మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఈ రోజు లైవ్ కి మనం ఒక టైటిల్ ఖాయం చేసాం. మీకు కనిపిస్తూ ఉంటుంది లైవ్ కి టైటిల్ మనం ఏం పెట్టామనేది. వంశీపై వైసీపీ భారీ కుట్ర అని కూడా మనం ఒక టైటిల్ పెట్టినాం. అదేవిధంగా అసలు వంశీ అనారోగ్యానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడానికి జైలు నుంచి తీసుకొచ్చి అదేవిధంగా వంగవీటి రంగా హత్యకు అసలు ఏంటి ఈ సంబంధం అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. నిన్న ఏదైతే వంశీకి అస్వస్థత తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్, ఆయనకి ట్రీట్మెంట్ కూడా జరిగింది, అంతా బాగానే ఉందని కూడా బయటికి వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత పేర్ని నాని బయటికి వచ్చారు. చాలా ఆవేశంగా వెనక ముందు కూడా ఆలోచన చేయకుండా రంగా హత్యతోని వంగవీటి రంగా హత్యతోని ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన రంగా హత్యతోని ఈరోజు వంశీ అనారోగ్యాన్ని ఆయన తెర మీదకి తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా ఒక కీలకమైన కామెంట్ చేశారు పేర్ని నాని. గమనించినట్లయితే ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, ఆయన ఫ్యామిలీకి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ మొన్నటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొన్నటి వరకు కూడా ఆయన ఆల్మోస్ట్ 2.5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నేత వైపు నుంచి మనం అలాంటి డైలాగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయం. అంటే జగన్మోహన్ రెడ్డి స్కూల్లో ఉన్నారు కాబట్టి నేను అలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటున్నారా, లేకపోతే అలా మాట్లాడితే అటు సోషల్ మీడియాలోనో ఇటు మీడియాలోనో హీరో అవుతాను అనుకుంటున్నారో, కానీ పేర్ని నాని మాట్లాడిన మాటలైతే మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీని కూడా డైలమాలో పడేశాయి. నిజానికి ఆయన ఏదైతే వంశీ దీనికి పూర్వపరాలను మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు తెలిసిందే, వంశీ ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యి 6 నెలలుగా వస్తోంది. రిమాండ్ మీద రిమాండ్లు పడతా ఉన్నాయి ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా. అయితే ఆయన ఎప్పుడైతే ఒక్కసారి అరెస్ట్ అయినప్పుడు యాక్చువల్గా వంశీ అరెస్ట్ అయింది గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోని, అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులోని కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే చేసిన తర్వాత చూస్తే తీరా ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత దాదాపు 100కు పైగా ఆయన మీద క్రిమినల్ కేసులు ఫైల్ అయి ఉన్నాయి ఆయన రికార్డు తీసినట్లయితే. సో వల్లభనేని వంశీ మీద ఆయన జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మీద రిమాండ్ పడటానికి కారణం ఏంటంటే ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేసినా కోర్టులు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు. అటు ప్రభుత్వం ఒకసారి పోలీసుల చేతుల్లోకి లీగల్గా ఇష్యూ వెళ్ళిన తర్వాత అది ప్రభుత్వం చేతుల్లో కూడా ఉండదు. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు వంశీ మీద ఆ స్థాయిలో రిమాండ్లు పడుతున్నాయి. వాళ్ళ వైఫ్ కూడా పంకజశ్రీ కూడా చాలా సీరియస్గా ఆయన బయట తీసుకురావడం కోసం ఎఫర్ట్ పెట్టారు. ఆయన ఆరోగ్య కారణాలు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు అనారోగ్యంగా అని చెప్పి కూడా బయటికి కూడా కొన్ని చెప్పడం జరిగింది. చాలా ఆ విధంగా కూడా మాట్లాడుతూ వచ్చారు. స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా వంశీకి పరామర్శించడానికి జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వంశీ అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారంటూ మాట్లాడారు. ఈరోజు వంశీ అందం ఏందో కూడా మనకు కనిపిస్తూ ఉంది. అన్నెసరీగా మాట్లాడిన సందర్భం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వంశీని ఎప్పుడైతే విచారణ ఏదో ఒక ఇష్యూకి సంబంధించి లేటెస్ట్గా అయిన ఇళ్ల పట్టాలకు సంబంధించి గన్నవరం కాన్ఫరెన్స్లో జరిగిన అవకతవకల్లో భారీ స్థాయిలో అవకతవకలు బయటపడ్డాయి. అందుకు మూల కారణం వంశీ అనే ఆధారాలు కూడా లభించాయి పోలీసులకు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు మళ్ళా ఆయన్ని కస్టడీకి కోరడం జరిగింది. ఎప్పుడైతే విచారణ అంటున్నారో అప్పుడు వంశీ భయపడతా ఉన్నారు. చాలా రోజులుగా ఇదే జరుగుతూ వస్తోంది. సో ఈ క్రమంలోనే ఈసారి ఇంకొంచెం ఆయన వంశీకి సంబంధించి హెల్త్ అప్డేట్స్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయం ఇంకొంచెం డెటరేట్ అయిన పరిస్థితి ఉంది. నిజానికి వంశీకి ఎప్పటి నుంచో లంగ్ ఇష్యూ ఉందని కూడా చెప్తారు. సో అది కాకుండా బ్యాక్ పెయిన్ కూడా ఉందని వాళ్ళ ఆవిడే బయట మాట్లాడడం జరిగింది మీడియా ముందు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. క్రమంగా మామూలుగా ఎవరికైనా సరే ఏజీ పైన పడే కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే వంశీకి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో వంశీకి అనేక రకాలుగా వస్తువులు కల్పించాలని కోర్టులు అయితే అంత పెద్దగా ఎగ్జామ్షన్ ఇచ్చిన పరిస్థితి లేదని అనుకోవాలి. సో వంశీతో పాటు పలు కేసుల్లో జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అదే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే, అనారోగ్యంకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన పడడం వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు, అదేవిధంగా చూసుకుంటున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్స్ అప్డేట్ ఇవ్వాలని కూడా అడగడం సహజమే. ఇది ఎక్కడైనా కూడా ఎవరి జైల్లో ఉన్నా సహజంగానే ఈ ప్రక్రియ జరుగుతూ వస్తుంది. కానీ దీనికి సంబంధించి వంశీ ఆరోగ్యం బాగలేక ఆయన్ని అక్కడ జైలు అధికారులు హాస్పిటల్కి తరలిస్తే ఈ అంశానికి సంబంధించి పేర్ని నాని చేసిన రాద్ధాంతం ఏదైతే ఉందో ఇది చాలా మందిలో చాలా అనుమానాలను తీసుకొస్తూ ఉంది. ఆయన మామూలుగా అయినట్లయితే వంశీ హెల్త్ విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి, ఆయన్ని చాలా క్లీన్గా అబ్జర్వేషన్లో పెట్టాలని ఉంటే ఎవరికి సందేహాలు వచ్చేవి కాదు. కానీ ఎప్పుడైతే ఆయన రంగా హత్య కేసు ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చారు, వంగవీటి రంగా హత్య కేసు వల్లే ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది. అదేవిధంగా ఈరోజు వంశీకి ఏమైనా అయితే ఈరోజు కూటమి సర్కారు కూడా కూలిపోతుందంటూ కూడా ఆయన శాపనార్థాలు పెట్టారు. చాలా మందికి అసలు ఇది ఒక డైజెస్ట్ కాని అంశంగా మారింది. అసలు వంగవీటి రంగా హత్యకు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన వంగవీటి రంగా హత్యకు ఇప్పుడు వంశీ అరెస్ట్కో లేకపోతే ఆయన జైల్లో ఉండి అనారోగ్యం పాలవడానికి అసలు కారణం ఏంటనేది చాలా మందికి అర్థం కావట్లా. అసలు వల్లభనేని వంశీకి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్సీపీనే కుట్ర చేసే ప్రయత్నం చేస్తోందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే మనం ఈరోజు టైటిల్లో కూడా నిజంగానే కుట్ర చేస్తోందా వైఎస్ఆర్సీపీ అని కూడా ఇక్కడ మనం అనుమానించాల్సి వస్తుంది. ఆ టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే వైఎస్ఆర్సీపీ సెంటిమెంట్ కేంద్రంగా ఎన్నో ఇష్యూస్ తెర మీద తీసుకొచ్చింది. ఆ పార్టీ పుట్టుకే ఒక సెంటిమెంట్ ప్రస్థానం మీద స్టార్ట్ అయింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ఎంపీ కావడం జరిగింది కడప నుంచి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కావాలని కోరడం జరిగింది కాంగ్రెస్ నుంచి. దెన్ అందరూ కూడా ఓదార్పుకు సంబంధించి జగన్ ఓదార్పు చేస్తా అన్నారు వైఎస్ ప్రమాద బాధితులకు అని, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసం చనిపోయిన ఫ్యామిలీలకు. అందుకనే సోనియా గాంధీ ఒప్పుకోని కారణంగానే ఆయన బయటకు వచ్చారని చర్చ జరిగింది. బట్ ప్రజారాజ్యంకి వెళ్ళి చిరంజీవి సంతకాల సేకరణ చేసిన చిరంజీవి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అనుచరులు సంతకాల సేకరణ చేసిన విధానం కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు, రోసయ్య ముఖ్యమంత్రి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భాలన్నీ కూడా చరిత్రలో ఎంతో కాలంగా రాజకీయాలను అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది అప్పుడు జరిగిన పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పేరుతోని ఆయనతోని ఎంతో మంది అటు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎంతో మంది నేతలు రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్తో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఆయన బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఆయన అక్రమాస్తుల కేసులోనే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు సిబిఐ ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది, ఈడీ కేసులు పడ్డాయి. దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఆ రోజు విజయమ్మ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయమ్మ అప్పుడు దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య మాత్రమే మనకు తెలుసు. కానీ అదే విజయమ్మ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజున పూర్తి స్థాయిలో ఆమె తెలంగాణలో రాజ్భవన్ ముందు గవర్నర్ బంగ్లా ముందు కూర్చున్నారు తన కూతురు షర్మిలతో కలిసి, అటు కోడలు భారతితో కలిసి. ఆల్మోస్ట్ అదొక సెంటిమెంట్ సీన్ అని అనుకోవాలి. విజయమ్మ అక్కడ కూర్చోవడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అయి ఉండి, జగన్మోహన్ రెడ్డికి తల్లి అయి ఉండి అక్కడ కూర్చోవడం అనేది అది ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదు. సో అది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ఆ తర్వాత రోజులు ఆమె గౌరవాధ్యక్షురాలు అయింది. ఆమె బై ఎలక్షన్స్ వచ్చారు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఇతర పార్టీల నుంచి రాజీనామా చేశారు. ఇంక్లూడింగ్ మేకపాటి ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఎంపీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజు మనం చూస్తే అక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆ బై ఎలక్షన్స్లో షర్మిల కూడా వచ్చి విజయమ్మకు తోడయ్యారు. ఒకవైపు నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ ఆవిడ ప్రచారం చేస్తే షర్మిల, విజయమ్మ మాత్రం తన భర్త చావు విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన కొడుకుని అన్యాయంగా జైలుకు పంపారంటూ కూడా ఆమె ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్ అయ్యేవాళ్ళు. సో ఇది జనానికి బాగా కనెక్ట్ అయింది. ఆ రోజు ఒక సెంటిమెంట్ అస్త్రం బాగా పండింది. ఈ క్రమంలోనే ఆ రోజు బై ఎలక్షన్స్లో స్వీప్ చేసిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీగా సాధించిన మెజారిటీ ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్తు. ఆ తర్వాత మేకపాటి కూడా అదే మెజారిటీ సాధించారు. అక్కడి నుంచి చూస్తే 2014లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చున్నారు. కానీ ఈ ప్రచారంలో మాత్రం అటు షర్మిల విజయమ్మ కూడా కీలక భాగస్వామి అయ్యారు. ఆ రోజు చూసినట్లయితే అదొక సెంటిమెంట్ అస్త్రం ఏంటంటే తన తండ్రి మరణంలో సందేహాలున్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్తూనే రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడు అనే అంశాన్ని చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్ళింది. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన సందర్భం విభజిత ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. బట్ అలాంటి సందర్భంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడే అనే ఒక యాంటీ సెంటిమెంట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళ తల్లిని కూడా వైజాగ్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనం ఆ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ని ఒప్పుకోలేదు, ఆ సెంటిమెంట్ని ఆదరించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అలా మనం చూసినట్లయితే ఏ ఎన్నికలు తెర మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. తన జైలు నుంచి బయటకు వచ్చిన అంశాన్ని కూడా పదే పదే ఆయన 14 ఎన్నికల ప్రచారంలో వాడుకునేవాళ్ళు. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికల వరకు ఆయన పాదయాత్ర రూపంలోనో ఓదార్పు రూపంలోనో జనంలో ఉండే ప్రయత్నమే చేశారు. అయితే 19 ఎన్నికలు వచ్చేటప్పటికే ఇంకొక సెంటిమెంట్ అస్త్రం కావాల్సి వచ్చింది. ఆ టైంలో ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం ఆయనకి కలిసి వచ్చింది. సో తన బాబాయిని, తన తండ్రిని మరణం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉంటే ఎక్కడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో అనుమానాలు ఉన్నాయనే మాట మాట్లాడలేదు. సో అదే జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ కేసు విషయంలో ఎన్నికలకు ముందు ఎలా బిహేవ్ చేశారు, ఎన్నికల తర్వాత సీఎం అయినాక ఎలా బిహేవ్ చేశారు మనకు తెలుసు. అలా తన బాబాయిని చంపేశారు, చంద్రబాబు నాయుడు దీనికి కారణం అంటూ నారాసు రక్త చరిత్ర పేరుతో ఆయన జనంలోకి వెళ్ళారు. సో ఆ స్థాయిలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశాన్ని ఎన్నికల కమిషన్ ఎన్నికల కోసం వాడుకోవద్దని చెప్తున్నా దాని సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు. సో అలా ఆయనకి కలిసి వచ్చాయి చాలాసార్లు సెంటిమెంట్స్. సో ఈ క్రమంలో 2019లో ఆ సెంటిమెంట్ కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఇక తర్వాత 24 ఎన్నికల్లో అనేక రకాలుగా ఆయనతోని విజయమ్మ కానీ షర్మిల విభేదించి, సునీత విభేదించి బయటకు వెళ్ళడం, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా జనానికి కూడా మొహమొత్తాయి. ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా పరిణామాలు వెళ్ళాయి. అటు పవన్ కళ్యాణ్ వచ్చి జత కలిశారు, బీజేపీ కూడా వాళ్ళతో వచ్చి చేతులు కలిపింది, కూటమి ఫామ్ అయింది, భారీ మెజారిటీ. జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో.
సో ఈ సఫికేషన్ నుంచి వైఎస్ఆర్సీపీ ఈరోజు బయటికి రాలేకపోతుంది. ఎంత బయటికి రాలేకపోతుంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. తను ఎమ్మెల్యేగా ఉంటే తాను వెళ్ళకపోగా తన పార్టీ నుంచి మిగతా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. సో ఇక రేపటికి ఎల్లుండి వస్తాను, బయటికి రేపు వస్తాను, పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఒకరిద్దరు నేతలను పరామర్శించడం తప్ప ఎక్కడ జనంలోకి పర్యటన వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇప్పుడు ఆ పార్టీకి జనంలోకి వెళ్ళడానికి ఒక ఫేస్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ మరో సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకి తీసుకురాబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం చేస్తారనో, లేకపోతే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అక్కడికి వెళ్ళి దాని నెపాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టే ప్రయత్నం చేస్తారనో, క్యాజువల్గా ప్రభుత్వం వైఫల్యమేది. మొన్న ఏదైతే సింహాచలంలో జరిగిన ఇష్యూ కానీ, అంతకుముందు తిరుమలలో జరిగిన ఇష్యూ కానీ దానికి టీటీడీ పూర్తి బాధ్యత వహించాల్సిందే, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. కానీ అక్కడికి ప్రతిపక్ష హోదాలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కంపెన్సేషన్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడమా, బాధితులకు న్యాయం కలిగేలాగా అక్కడ ప్రొటెస్ట్ చేయడం, ఇలాంటివి చేయరైనా అక్కడికి వెళ్ళి నేరుగా అటుకు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద బురద పోసే ప్రయత్నం అయితే చాలాసార్లు జరుగుతూ వచ్చింది. అందుకే సవాల్తో వైసీపీ రాజకీయం చేస్తుందని ఒక విమర్శను కూడా మూట కట్టుకున్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఏదైతే జనం ఇష్యూస్ పట్ల కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాల పట్ల కావచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే ఎప్పుడైతే వంశీ అలా హాస్పిటల్లో అడ్మిట్ చేశారో ఇలా పేర్ని నానిని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అటు కొడాలి నానికి, అదేవిధంగా వంశీకి, అటు పేర్ని నాని క్లోజ్ అసోసియేట్ కూడా. అందుకే పేర్ని నానిని తెర మీదకి తీసుకొచ్చారు. పేర్ని నాని చాలా ఆవేశంగా, గతంలో ఎప్పుడు కూడా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధితుల కోసం ఆయన ఎప్పుడు ఇంత ఆవేశంగా మాట్లాడింది లేదు. సో అలాంటి పేర్ని నాని వంశీకి ఏమన్నా అయితే ఒక్కొక్కరు అంతూ తేలుస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు, అంతకన్నా ఒక క్రిటికల్ డైలాగ్ ఏంటంటే, రంగా హత్య తర్వాత టీడీపీ కూలిపోయింది, టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది, రేపు వంశీకి ఏమైనా అయితే అలాగే జరుగుతుందని చెప్పడం ద్వారా నిజంగానే వంశీ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏమైనా కుట్ర చేస్తుందా అన్న అనుమానాలను ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సో ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇక్కడ ఇంకోసారి చర్చనీయాంశం అవుతుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయినారో మనకు తెలిసిందే. ఈరోజు కోర్టులు, పోలీసులు కూడా ఆధారాలతో సహా వాళ్ళని సిబిఐ కూడా విచారిస్తూ ఉంది. సునీత పిన్ టు పిన్ ఎపిసోడ్ మొత్తం కూడా జనం ముందు ఉంచే ప్రయత్నం చేసింది. అవసరం అనుకుంటే తమ సొంత బాబాయిని కూడా సెంటిమెంట్ బాబాయ్ చావును కూడా తామే ఆ చావుకు కారణమై ఆ చావును కూడా సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకునే కెపాసిటీ వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది. ఈరోజు వంశీ ఎపిసోడ్ను కూడా నిజంగానే వంశీకి ఏదైనా జరిగితే బాగుండు, అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మార్చుకుందాం, కూటమి ప్రభుత్వం మీద బురద పోద్దామన్న అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తోంది. లేకుంటే అంత ధైర్యంగా పేర్ని నాని వంగవీటి రంగా మర్డర్ కేసు అంశాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు అది రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగత దేశాల ద్వారానో జరిగిన హత్య ఆ తర్వాత రోజుల్లో కులాల రచ్చగా మారింది. ఏ స్థాయిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక 2 కులాల మధ్య అది ఘర్షణకు దారితీసింది. అది నిజంగానే ఒక దురదృష్టం అని అనుకోవాలి. అలాంటిది ఇప్పుడిప్పుడే అలాంటి రంగా కొడుకైన రాధా కూడా జగన్మోహన్ రెడ్డి కాదని, జగన్మోహన్ రెడ్డితోని ఆయనకున్న మైనస్లన్నీ బయటికి చెప్తూ టీడీపీలోనే ఉన్నారు. ఈరోజు ఎంతమంది వద్దన్నా టీడీపీలోనే ఉన్నారు. అదే అవినాష్ మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు, తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీలోనే ఉన్నారు, ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అంతా జనం మర్చిపోయి ఇవాళ కాపులో లేకపోతే కమ సామాజికం అన్న డిఫరెన్షియేషన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డిని ఎంతో కొంత అభిమానించే రెడ్డి సామాజిక వర్గం కూడా మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటేసింది. అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆ స్థాయిలో ఓటింగ్ జరిగింది కాబట్టి మెజారిటీస్ కూడా ఆ స్థాయిలో రావడం జరిగింది. రికార్డ్ మెజారిటీ సాధించారు కొంతమంది ఎమ్మెల్యే లైక్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, శ్రీభరత్ లాంటి వాళ్ళు. సో అలా రికార్డ్ మెజారిటీస్ వచ్చాయి. సో మొన్న ఎన్నికల్లో చూస్తే మేము క్యాస్ట్, కులం చూడడం, మతం చూడడం అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటారు సంక్షేమ పథకాల విషయంలో. అది జనం ఫాలో అయ్యారు. మొన్న కులం మతం ఏమి చూడకుండా మొన్నటి ఎన్నికల్లో ఓట్లు గుద్దు పడేశారు. అందుకే అన్ని సీట్లు కూడా సర్కార్ సాధించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అది ఒక క్లియర్ కట్ మ్యాండేట్, 11 సీట్లు అనేది, ప్రతిపక్ష హోదా కూడా లేదు అనేది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు బయటపడాలి అంటే ఏదో ఒక సెంటిమెంట్ అస్త్రం కావాలి. తిరుమల లడ్డు వ్యవహారంలో అది రివర్స్ అయింది, అదేవిధంగా డిక్లరేషన్ అంశం రివర్స్ అయింది. అందుకే ఏదో ఒక రకంగా ఒక అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి. అందుకే ఈరోజు వంశీకి కొంచెం ఆరోగ్యం బాగాలేదంటంతోనే అంతకన్నా స్మార్ట్గానే పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి జైలు నుంచి తీసుకెళ్లారు, హాస్పిటల్లో చూపించారు. వాళ్ళ ఆవిడ కూడా దాన్ని పర్సూ చేస్తానే వచ్చారు. ఇన్ని జరుగుతున్న పేర్ని నాని చాలా ఆవేశంగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చాలా ఆవేశంగా మాట్లాడి రంగా హత్యతోని కూటమి టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది, ఎన్డీఆర్ సర్కారు. సో వంశీకి ఏమైనా అయితే కూటమి ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా శాపనార్థాలు పెట్టిన తర్వాత నిజంగానే వీళ్ళు వంశీకి ఏమైనా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వంశీని కూడా ఒక తురుపు ముక్క తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ సెంటిమెంట్ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానం కలగమానదు. అందుకే ఈ విషయంలో వంశీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ అనుచరులు కానీ మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇది. ఆ మాటలు, ఇలాంటి మాటలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఎందుకంటే
ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ నేతల కన్నా, ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న నేతల కన్నా వీళ్ళందరికన్నా చాలా జూనియర్ వంశీ ఆ పార్టీలో. కానీ అందరికన్నా అతి ఎక్కువగా మాట్లాడింది వంశీనే. లోకేష్ పుట్టుకను అవమానించారు ఆయన, భువనేశ్వరి క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వంశీ మీద ఆ విధంగా కేసులు పడలేదనుకోవచ్చు. ఆధారాలతో సహా ఈరోజు ఎన్ని కేసులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అలాంటి వంశీ విషయంలో ఈరోజు ఆయన సిచ్యువేషన్ చూసిన తర్వాత ఒకరిద్దరికన్నా జాలి కలగచ్చు. కానీ ఆ జాలి కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తూ ఉంది. వంశీ అనారోగ్యాన్ని కూడా ఈరోజు రంగా హత్యకు ముడిపెడతా ఉంది. వంశీ అనారోగ్యాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే చాలా మంది వంశీ అభిమానులు అనుకుంటుంది ఏంటంటే అసలు ఏం జరుగుతోంది వైసీపీలో అనేది ఒక చర్చ అయితే, వంశీ అనుచరులు కానీ వంశీ అండ్ టీం కానీ చాలా అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇదనే చర్చ అయితే జరుగుతుంది. సో ఈ టోటల్ ఎపిసోడ్లో కూటమి సర్కార్ కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈవెన్ అధికారులు కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందనేది అయితే ఒక చర్చ. మొత్తానికైతే మాత్రం పేరు నాని చేసిన కామెంట్స్ వెనుక అసలు ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి అనేది ఇంకొద్ది రోజుల్లోనే బయటికి రావడం ఖాయం అన్న ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.